దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము మత్తయి సువార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచుట ఎందుకు? చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వద్దకు వస్తున్నటువంటి వారందరితో ఈ మాట పలుకుతున్నారు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని. నిజమే, ఆయనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళలో అనేక మంది పెదవులతోనే దేవుని స్తుతిస్తూ ఉన్నారు, కానీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యానికి లోబడలేకపోతున్నారు. దేవుని యొక్క మాట ప్రకారము చేయవారుగా ఉండటం లేదు. అందుకే అలాంటి వారందరితో ఆయన మాట్లాడుతున్నారు. ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా ప్రభు అని మనుషులు కనిపించినట్టుగా సమాజంలో పేరు సంపాదించుకోవాలని, ఏదో నేనే భక్తిపరుడను భక్తిపరురాలని అనిపించుకోవాలని మరి నోటితో నీవు నన్ను ఎంతగానో గణపరుస్తూ ఉన్నావు, కానీ నీ హృదయం ఎంతో నాకు దూరంగా ఉందని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి ఆయన యొక్క వాక్య ప్రకారము, ఆయన యొక్క మాటలకు లోబడి జీవించినప్పుడు ఆయన మనకి దేవుడై ఉంటారు. అలాగుననే మనం ఆయన ప్రజల వలె ఉంటాం. అయితే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని ఆయన యొక్క మార్గంలో నడుచుకున్నప్పుడు ఎంతో క్షేమాన్ని దేవుడు కలిగి చేస్తారు. ఎప్పటికైనా మనుషుల నుండి మెప్పు కోరుకునే ఆ భక్తిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేస్తూ ఆయన మార్గాలను అనుసరిస్తూ ఆయనకు లోబడి ఆయన వాక్యానుసారముగా జీవించేవారిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అప్పు సమస్యలతో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. అయ్యా, ఎవరు ఏ సమస్యలు ఉన్నప్పటికీ నీ బలమైన హస్తము చాపి వారిని ఆదుకోమని అడుగుచున్నాము తండ్రి. ప్రభా ప్రభాని పిలుస్తూ ఎంతో వారి హృదయానికి దూరంగా ఉండేటట్లుగా వారు జీవిస్తూ ఉన్నారేమో అలాంటి వారందరినీ లేవనెత్తయ్యా. వారి ప్రవర్తన, వారి స్వభావం, వారి క్రియలు, వారి నడక, పడక, చర్యలన్నింటినీ మార్చుకుని నీకు ఇష్టలుగా ఉండుటకు సహాయం చేయమని. ఇదిగో ప్రభా, ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి. ఎవరు ఏ సమస్యతో ఉన్నప్పటికీ మీరు ఆ సమస్య నుంచి వారిని విడిపించి సర్వ సమృద్ధితో వారిని ఆశీర్వదించి బలపరిచి దీవించి కాచి కాపాడమని, కీడు శోధన పని తప్పించమని, ఈ దినమంతా వారికి తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.